తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈరోజు వచ్చేసి 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ నిన్నటి వరకు ఇన్ని జిల్లాలలో ఇన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఇన్ని నిధుల సర్దుబాటు అనేది చేయడం అయితే జరిగిందని కూడా తెలపడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి నిన్నటి వరకు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను జమ చేయడం అయితే జరిగిందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు 500 రూపాయల బోనస్ డబ్బులు జమ కాని వారు కూడా చాలామంది అయితే ఉండడం జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈరోజు ఏ జిల్లాలలో ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు 500 రూపాయల బోనస్ డబ్బులను ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులకు ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొన్ని కీలకమైన నియమాలు అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతులు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే, ఇటువంటి అర్హతలు కలిగి ఉంటేనే ఈరోజు జమ చేస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా రైతుల ఖాతాలలో జమ చేయబడతాయని కీలకమైన అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మొదటిగా మనకి ఏదైతే జనవరి నెల, ఫిబ్రవరి నెలలోనే జమ చేయాల్సిందిగానైతే ఉంది. ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా, నిధులు అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా ఇప్పటివరకు వాయిదా వేస్తూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులు ఈ మార్చి నెల చివరి వారం నుంచి పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి సర్వేలు అనేది శాటిలైట్ ద్వారా ఫోటోలు అనేది తీయడం అయితే జరిగింది జనవరి నెలలోనే. ఇక అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతులకు ఈ మార్చి నెల చివరి వారం నుంచి ఈ రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు ఒకేసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి డబ్బులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. 12,000 రూపాయలు ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు. ఇక 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా ఇక అన్నీ సరిగ్గా ఉంటే మార్చి నెల చివరి వారం నుంచి ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని వెల్లడించడం జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరైతే మీ ఖాతాని ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఎవరైనా ఈ 2025 సంవత్సరంలో చేసుకున్న వారు ఉంటే మళ్ళీ ఈ 2026లో తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే డబ్బులు మీ ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.